మరి తీసుకోవడం అనేటువంటిది ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది పేర్లు తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ అనేక మంది ప్రముఖులు, అది 69 జై తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే మొన్నటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, పోరాటాలకు సమాజంలో చైతన్యాన్ని రగిలించేటువంటి కార్యక్రమాలకు తెలుగు గడ్డలో ప్రధానమైనటువంటి అడ్డా ఈ ఆర్ట్స్ కాలేజ్ అడ్డా అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వందే మాతరం రామచంద్రరావు గారు ఇదే కాలేజీ నుంచి వందే మాతరం అని స్వాతంత్ర ఉద్యమంలో నినాదం ఇస్తే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం అతన్ని బర్తరఫ్ చేయడం జరిగింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సెంటరు ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి గారు, వారు చాలా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సమర్థుడైనటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా వారు పనిచేశారు. వారు ఇదే విద్యా విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు ఇక్కడి నుంచే మరి చదువుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకందరికీ తెలుసు, అనేక రకాల కవుడుగా మరి అనేక రకాల సినిమా పద్యాలు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, కవితలు కావచ్చు రాసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి స్వర్గీయ, వారు కూడా ఇదే గడ్డ నుంచి చదువుకున్నారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ రాజకీయవేత్త అనేక మంది, అందులో జైపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి చదువుకున్నారు. వీరందరూ కూడా ఇక్కడ నుంచి అందరి పేర్లు చదవలేం కాబట్టి వారందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, ఇదే క్యాంపస్లో అమరవీరులైనటువంటి మరి విద్యార్థులకు ఈ సందర్భంగా నేను ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు ఏదైతే లైట్ అండ్ సౌండ్ షో కంటెంట్ ఉందో ఇది శాశ్వతం కాదు. దీన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అడిషనల్గా ఇంకో కొత్త షో కూడా ఉన్నదానికి అడిషనల్గా కొత్త షో కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీ సూచనలు సలహాలు ఎప్పుడు మీ వీసీ గారికి ఇవ్వండి. తప్పకుండా దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి కొత్త టెక్నాలజీ కూడా ఉపయోగించి చేసే ప్రయత్నం. ఒకటే, కొన్ని చెట్లు అడ్డం ఉన్నాయి, ఇక్కడ నుంచి మనకు అన్ని కనిపించదు. మనము ఇక్కడ చెట్లు తీసేయలేం కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ టోటల్ బిల్డింగ్ మీద ఈ యొక్క షో వస్తుంది. అయినప్పటికీ మెయిన్ థీమ్ మీకు అర్థమవుతుంది, చెట్లు అడ్డం ఉంటాయి కాబట్టి అయినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్ కూడా ఈ యొక్క లైట్ అండ్ సౌండ్స్తో లింక్ చేయడం జరిగింది ఇక్కడని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి గౌరవ పెద్దలకు, ముఖ్యంగా విద్యార్థులకు నేను పేరున హృదయపూర్వక